నర్మదా, బాక్స్ రెడీ. టిఫిన్ ఏం చేసావు? జీడిపప్పు ఉప్మా సాగర్. వావ్, అవునా? హ్మ్. సాగర్, నీకు నెయ్యి అంటే ఇష్టం కదా, అందుకే ఉప్మాలో నెయ్యిని దట్టంగా దట్టించాను. ఆహాహా, నేతి వాసన చూడు ఎలా దంచి కొడుతుందో. చూడు, కిలోమీటర్ వరకు వచ్చేలా ఉంది కదా నెయ్యి వాసన. సాగర్, జీడిపప్పు కూడా ఫుల్గా వేశాను. ఎవరికి పెట్టకుండా నువ్వే తిను, సరేనా? ఏంటి నర్మదా, నేనంటే నీకు ఆటలుగా ఉందా? ఖాళీ బాక్స్ తీసుకొచ్చి జీడిపప్పు ఉప్మా ఫుల్గా నెయ్యి వేశానని వెటకారం చేస్తున్నావే నువ్వు. ఓ ఆగాగు, కొంచెం ఆగు. టిఫిన్ బాక్స్ తీసుకురా అని ఫస్ట్ వెటకారం మొదలు పెట్టింది ఎవరు బాబు? నువ్వు కదా? ఇందులో వెటకారం ఏముంది? రోజులాగే ఆఫీస్కి వెళ్తూ బాక్స్ అడిగాను. నీకేమైనా మతిమరుపు ఉందా ఏంటి సాగర్? రోజులాగే నువ్వు బాక్స్ అడగడానికి మనం ఏమైనా ఇంతకు ముందులాగా అందరితో కలిసి ఉంటున్నావా ఏంటి? విడిపోయి వేరే కాపురం ఉంటున్నాం. నువ్వేమైనా రాత్రికి రాత్రే ఉప్పులు పప్పులు సరుకులు సామాన్లు బస్తాలకు బస్తాలు తెచ్చి పడేసావా ఏంటి? తెల్లారే సరికల్లా టిఫిన్లు కాఫీలు రావడానికి. ఇంతకు ముందంటే అమ్మ టిఫిన్ అమ్మ భోజనం అనేసరికి క్షణాల్లో వచ్చేవి. ఇప్పుడు కూడా అలాగే వచ్చేస్తాయి అనుకుంటున్నావా ఏంటి? ఏంటి సాగర్, అనవసరంగా వేరే కాపురం పెట్టానని ఫీల్ అవుతున్నావా? పొర్రపాటును కూడా ఫీల్ అవును. సాయంత్రం సరుకులు తీసుకొస్తాను. ఈ ఒక్క పూటకి నేను బయట తినేస్తాను, నువ్వు కూడా బయట తిను. నిన్ను మార్చాలి, ఆ గీత చెరపాలి. ఇంతకు ముందులో అందరం కలిసి ఉండేలా చేయాలి సాగర్. అత్త కోడళ్ళ మధ్య గొడవ, ఇల్లు వదిలి వెళ్ళిన అత్త. అబ్బాబాబాబా, పేపర్ నిండా ఫ్యామిలీ గొడవలే బావా. ఇలాంటివి చూసినప్పుడే నాకు పెళ్ళంటేనే భయంతో వణుకొచ్చేస్తుంది బావా. రేయ్, నోరు మూసుకొని పేపర్ చూడు. రేయ్, తప్పు తెలుసుకోకపోవడం, తప్పు చేసి కూడా నేనే కరెక్ట్ అని మూర్ఖంగా వాదించడం వల్ల గొడవలు అవుతాయి, కుటుంబాలు విడిపోతాయి. కష్టపడి పిల్లల కోసం గూడు కట్టిన తల్లి పక్షికి మాత్రమే తెలుస్తుందిరా ఆ గూడు చెదిరిపోతే ఎంత బాధగా ఉంటుందో. కానీ అందులో ఉంటున్న పిల్ల పక్షులకి ఏం తెలుస్తుంది? నా బాందా. తిరుపతి మామా, చెప్పరా నడిపలడు. కొంతమంది ఇల్లంతా నాది అని తిరుగుతూ ఉంటారు. కానీ నట్టింట్లో అడ్డంగా గీత ఒకటి ఉందని బాగా గుర్తు చేయి. ఏ విషయంలోనూ, ముఖ్యంగా నా విషయంలో గీత దాటొద్దని వాళ్ళకి మరీ మరీ గుర్తు చేయి. రే తిరుపతి, పిలుస్తుంటే దిక్కు చూస్తావేంట? దిక్కుమాలోడా. నన్నే బావ పిలిచింది అంటే ఎప్పుడు నువ్వు నన్ను పనికిమాలోడా సన్నసోడా అని ముద్దు పేరు పెట్టి పిలుస్తుంటావు కదా. ఇప్పుడు ముద్దు పేరుతో కాకుండా అసలు పేరుతో పిలిచేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇంతకీ తమరెందుకు పిలిచారో సెలవు ఇవ్వండి. రేయ్, ఆ కంటికి ఏమైనా ఆపరేషన్ అయిందా ఏంట్రా? నాకా కంటా ప్రశ్న? తెలుగు పేపర్ చదువుతుంటే ఇంగ్లీష్ న్యూస్ వచ్చినట్టు నాకు తెలియకుండా నాకంటే ఆపరేషన్ ఎలా జరుగుతుంది బావా? మరి నల్ల కలద్దాలు పెట్టుకుని తిరుగుతాడు. నేనే రేయ్, ఏ విషయంలోనూ గీత దాటొద్దని ఎదుటి వాళ్ళకి చెప్పడం కాదు. లేనిపోని ఆర్భాటాలు తలకెక్కించుకోకుండా పద్ధతిగా ఉంటే మనుషులు జీవితాలు రెండు పద్ధతిగా ఉంటాయి. లేకపోతే కోలుకోలేనంత, సరిదిద్దుకోలేనంతగా ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. అర్థమైందా? నాకేం అర్థం కాలేదు బావా. అర్థం కావాల్సిన వాడికి అర్థమైందిలేరా.
రే నడుపడా, ఏ తండ్రైనా తన బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటాడు. కానీ లంచం ఇచ్చి ఉద్యోగం కొనుక్కున్న నీ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఈ నాన్న రోజు భయపడుతూనే ఉన్నాడ్రా. Experience the best of Hollywood. Did the monkey just talk? We need Kong. The world needs him. Godzilla will comfort him. It would be a death sentence. నాకు తెలుసు నువ్వు నడవగలవని నేనేం మోయట్లేదు కదా. I feel liberated, over medicated. Overrated, say what you want, I can tell by the look on your. రంపమా లేదా పారా? Nobody gives you. అమూల్య, అమూల్య, ఇక్కడున్నావా? కాలేజ్కి టైం అవుతోంది. బ్యాగ్ తీసుకొని త్వరగా కాలేజ్కి వెళ్ళు. ఒకవైపు కాలేజ్కి టైం అవుతుందంటే ఇంకా అలాగే ఉన్నావేంటి? లే, తొందరగా కాలేజ్కి వెళ్ళు. నేను కాలేజ్కి వెళ్ళనమ్మా. శ్రీరామ 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 అంటే అన్నానంటావు గాని నిన్నే కదా నీకు చెప్పాము. మళ్ళీ కాలేజ్కి వెళ్ళను అని అదే పాట పాడతావేంటి? ఇంట్లో పరిస్థితులన్నీ నిదానంగా అవే చక్కబడతాయి గాని లే, కాలేజ్కి వెళ్ళు. లేదమ్మా, నేను వెళ్ళను. నేను పూర్తిగా కాలేజ్ మానేస్తాను. ఏయ్ అమూల్య, అమూల్య, నా మాట వినమ్మా. అమూల్య, ఏమైందమ్మా? కాలేజ్కి వెళ్ళనంటోందిరా. పూర్తిగా మానేస్తాను అంటోంది. ఆ విశ్వగాడు రిలీజ్ అయ్యి వచ్చాడని నువ్వు భయపడాల్సిన అవసరం లేదని చెప్పాను కదా. వాడు నీ జోలికి రాకుండా, నీ వైపు కన్నెత్తి కూడా చూడకుండా నేను చూసుకుంటానని చెప్పాను కదా. మరి ఇంకెందుకు భయపడుతున్నావు? పద, కాలేజ్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను. అబ్బా ప్లీజ్ అన్నయ్య, నేను కాలేజ్ మానేస్తానని చెప్తున్నాను కదా. అరే, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. అమూల్య, చెప్పమూల్య, ఏమైంది? అబ్బా ఏం లేదు వదినా, నాకు చదువుకోవడం ఇష్టం లేదు అంతే. అమూల్య, ఒకసారి ఇలాగే విశ్వక్ విషయం మాకు చెప్పకుండా దాచిపెట్టి నీ జీవితాన్ని సమస్యల్లో పడేసుకున్నావు. నువ్వు కుటుంబాన్ని కూడా కన్నీళ్లలో పడేశావు. మరోసారి అలాంటి పరిస్థితి తీసుకురాకమ్మా. ఏమైందో చెప్పు. నేను కాలేజ్ నుంచి వస్తుంటే రాయ్, అది వస్తుందిరా. వెళ్ళండి. పదమా, పదండ్రా, పదరా. ఏంటి? విశ్వక్ని పెళ్లి చేసుకుని నెల రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉన్నావంట కదా. పెళ్లితో పాటు ఫస్ట్ నైట్ కూడా అయిపోయిందా? రేయ్, అది పెళ్లి కాదురా,
పెళ్లి లాంటిది. మరి అయితే ఇంకా సింగిలే అన్నమాట. నువ్వు ఓకే అంటే చెప్పు, మీ ఇంటికొచ్చి మాట్లాడతా. నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. ఇదిగో, నువ్వు ఒప్పుకునే వరకు రోజు వస్తాం, ఇక్కడే ఉంటాం. నా చెల్లెల్ని ఏడిపిస్తాడా? వాడి ప్రాణాలు తీస్తాను. ఆగన్నయ్య, ఇందుకే నేను నీకు ఈ విషయం చెప్పలేదు. ఒక భుజం వంపుతో నడుస్తూ పంచె మడిచి ఒక చూపుతో మీసం తిప్పితేనే మాస్. ప్రతి క్షణం మన గుండెల్లో ఉత్కంఠ నింపిన సన్నివేశాలు, ఎవ్వరూ ఊహించని భారీ ట్విస్ట్లు, పగడపు వెలుగులా మెరిసిన ప్రేమ క్షణాలు, మనసుల్లో చెరగని ముద్ర వేసిన సన్నివేశాలు, అన్ని హద్దులు దాటి నిలిచిన ఓ అద్భుత నటనా విశ్వం. మోహన్ లాల్ ది కంప్లీట్ యాక్టర్. లాలటన్ బర్త్డే స్పెషల్ సినిమాలను జియో హాట్స్టార్ లో వీక్షించండి. ഇത് കാലചക്രമാണ് കുൽദീപ് കുമാർ. ഇതെപ്പോ എങ്ങോട്ട് തിരിയോന്ന് ആർക്കും പറയാൻ കഴിയില്ല. ഈ കസേരയുടെ അധികാരത്തിന്റെ അഹങ്കാരം നീ നിന്റെ തലയിൽ കെട്ടിവെച്ചിട്ടില്ലേ? അതിനെ ഞാൻ മണ്ണോട് മണ്ണാക്കി കളയും. എങ്കിൽ നീ ഒന്ന് ശ്രമിച്ചു നോക്ക്. ఈ విషయం నీకు కానీ నాన్నకు కానీ చెప్తే వాడిని ఖచ్చితంగా చంపేస్తారు. ఈ ఇంట్లో ఉన్న సమస్యలు చాలా అన్నట్టు నా కారణంగా మీరిద్దరు జైలుకి వెళ్ళాలా? అలాగని వాడు నిన్ను ఏడిపిస్తుంటే వాడు అంతు చూడకుండా ఊరుకోవాలా? వాడిని వదిలిపెట్టాలా? ధీరజ్, ఈ విషయంలో విశ్వక్ చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. తెలివిగా అంటే ఎలా వదినా? డైరెక్ట్ గా విశ్వక్ ఇన్వాల్వ్ అవ్వకుండా వేరే వాళ్లతో అమూల్యని హెరాస్ చేపిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అతనితో గొడవ పడితే మీ చెల్లె నేనేమైనా అన్నానా, ఏడిపించానా అని ఎదురు తిరుగుతాడు. ధీరజ్, నర్మదక్క చెప్పిందే కరెక్ట్. నువ్వు వెళ్ళి విశ్వక్ ని కొడితే కావాలనే నువ్వు వాణ్ణి కొట్టావని రివర్స్ లో నీ మీదే కేసు పెట్టే ప్రమాదం ఉంది. అందుకని ఈ విషయంలో డైరెక్ట్ గా గొడవ పడ్డం కాకుండా ఇంకోలా డీల్ చేయాలి. ఈ విషయాన్ని నేను డీల్ చేయను, మీతోనే డీల్ చేయిస్తాను. మాతోనా? అవునమ్మా. హృదయము పాడెను జీవన రాగం, మనసుని మీటెను అనురాగ తాళం, ఉదయాలే వేడుక చూసిన ప్రతి పూట, ఇలలోని స్వర్గమే ఇల్లే అవుననవా, రంగుల్లో లోకమే ఆడేనుగా, ఆనందం ఆనందం మాయే వేళ, రంగుల్లో లోకమే ఆడేనుగా. బా చెప్పు వల్లి. గది నిండా ఈ పిల్లకాయల ఫోటోలు ఎడుతున్నావేటి బా? నీకోసమే. నాకోసమా? ఈ ఫోటోలు ఎట్టమని నేను చెప్పలేను కదా బా. కడుపుతూ ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి, అప్పుడే బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది.
కానీ మన ఇంట్లో పరిస్థితులు బాలేవు కదా. ఇప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. నడుపుడు వేరే కాపురం పెట్టేశాడు. ఆ టెన్షన్స్ని నువ్వు మనసుకు తీసుకుని టెన్షన్ పడితే అది నీ కడుపులో ఉన్న బిడ్డ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. నీ కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండకపోవచ్చు. అందుకే నువ్వు ఈ పిల్లల ఫొటోస్ చూసావనుకో, నీ మనసు వెంటనే హాయిగా మారిపోతుంది. నీ ఆలోచనలన్నీ పుట్టబోయే మన బిడ్డ మీదకి వెళ్తాయి. అప్పుడు రేపటి రోజున మన బిడ్డ ఎలాంటి సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉంటాడు. నా కడుపులో నిజంగానే బిడ్డ పెరుగుతుందని బాసాని ఆశలు పెంచేసుకుంటున్నాడు. పుట్టబోయే బిడ్డ మీద బోళ్ళంత మమకారాన్ని అనుబంధాన్ని పెంచేసుకుంటున్నాడు. రేపటి రోజున ఈ కడుపు అబద్ధమని నాటకమని తెలిస్తే బా తట్టుకోలేడు, తల్లడిల్లిపోతాడు. నా బా అంటే నాకు బాధ. నా బా బాధపడితే నేను చూస్తట్టుకోలేను. నా బాని ఇంకా మోసం చేయలేను. అందుకే ఏదైతే అదయింది నిజం చెప్పేస్తాను. ఏంటి తల ఒకటి విడిగా ఉందంటనే? మనిషి తల చచ్చిన వాడు నవ్వుతూ ఉన్నప్పుడు చంపినట్టున్నారు. ఈ ఫోటోలో ఉన్న అతన్ని చూసారన్నా? ఏడిని మర్చిపోగలవా? ఇతనే మా పెద్ద యజమాని. ఇతన్ని ఎందుకు వెతుకుతున్నారు? దేనికి వెతుకుతున్నారు? 1 సంవత్సరం దాటినా మీరు ఇతను కనిపెట్టలేరు. ఇలాంటి కేసులు పెద్ద టార్చర్. ఎవరైనా చంపుండొచ్చు. వాళ్ళకి అంతమంది శత్రువులు ఉన్నారు సార్. వారం రోజులుగా తిరుగుతున్నాం, ఏ వివరాలు తెలియలేదు. అతని గురించి చాలా విషయాలు ఇంకా మాకు కూడా మిస్టరీగానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్? ద కేస్ ఇస్ గెటింగ్ ఇంట్రెస్టింగ్. ఈ ప్రయాణం కేవలం 1 సంవత్సరానికి మాత్రమే పరిమితం. ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు. నాన్న కోసం నేను దేనికైనా సిద్ధమే. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట. బా ఏంటి పల్లి? అది నీకక్క నిజం చెప్పాలి. నిజమా? ఏంటి పల్లి అది? నువ్వు ప్రెగ్నెంట్వి కాదు, ఇదంతా మీ అమ్మ ఆడుతున్న నాటకం. అంటే నిజం చెప్పిన తర్వాత నువ్వు నన్ను అర్థం చేసుకొని క్షమించేయాలి. అట్ట కాకుండా నువ్వు బాధపడకూడదు. నన్ను నీ జీవితంలోంచి పంపించకూడదు. నువ్వేమంటున్నావో, ఏ విషయం గురించి మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు వల్లి. నిజమేంటి? క్షమించడం ఏంటి? చెప్పు వల్లి, ఏంటి నువ్వు చెప్పాలనుకుంటున్నా నిజం? బా చెప్పు వల్లి. అది బా అది నా కడుపులో నిజంగా బిడ్డ లేదు. ఏమంటున్నావు వల్లి నువ్వు? అవును బా, మీరందరూ అనుకుంటున్నట్టుగా నేను కడుపుతో లేను. నేను కడుపుతో ఉండటం
అబద్ధం. నేను నెల తప్పానని మీకు చెప్పటం నాటకం. ఏమంటున్నావు వల్లి? అబద్ధమా? నాటకమా? అవును బా. నన్ను నువ్వు ఇంట్లోకి రానియటం కోసం నేను నెల తప్పానని మా అమ్మ డాక్టర్తో అబద్ధం చెప్పించింది. డాక్టర్ అమ్మా, మీరు చెప్పింది నిజమేనా? మా ఎమ్మడ తల్లి కాబోతుందా? ఏంటి నాటకం ఆడతారా నిన్ను? సూపర్ సూపర్ సూపర్. వల్లి, నువ్వు యాక్టింగ్ మామూలుగా చేయలేదు, జీవించేసి పిచ్చెక్కించేశావు. నీ పర్ఫార్మెన్స్ కి విలక్షణ పాత్ర అనే అవార్డు ఇవ్వచ్చు తెలుసా? యాక్టింగ్ ఏంటి? ఏం లేదు చందు, వల్లి కడుపుతో లేదని మీతో ప్రాంక్స్ ఎత్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకుందామని. ఉత్తొత్తికే ప్రాంక్ వీడియోస్ వేసాం. బుద్ధుందా నీకు అసలు? ఇలాంటి విషయాలు ఎవరైనా ప్రాంక్ చేస్తారా? నువ్వు కడుపుతో లేవు, నీ కడుపులో బిడ్డ లేదని చెప్పగానే కాసేపు నాకు ప్రాణం పోయినట్టు అయ్యింది. నోర్మయ్, ఇంకా మాట్లాడుతున్నావు? నీ ద్వారా ఇంటికి 3వ తరం వారసుడు రాబోతున్నాడని అమ్మా నాన్న సంబరపడిపోతున్నారు. ఇలాంటి విషయాల్లో జోకులు వేయడమేంటి? బుద్ధి జ్ఞానం లేకుండా. మరోసారి ఇలా చేస్తే అస్సలు సహించను. నిన్ను క్షమించి ఈ ఇంట్లోకి రానివ్వడానికి కారణం నీ కడుపులో ఉన్న మన బిడ్డ. ఆ బిడ్డ విషయంలో ఏదైనా తేడా జరిగిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నా. ఉసే తింగరదానా, నీకేమైనా బుర్రగానే పోయి సచ్చిందేమే? నేను వచ్చి మేనేజింగ్ సైడు ఒక్క క్షణం లేట్ అయ్యుంటే ఈ పాటికి నువ్వు నడి రోడ్డు మీద ఉండేదానివి తెలుసా? అయినా నీకేం పోయే కాలం వచ్చిందే? నువ్వు కడుపుతో లేననే నిజాన్ని చెప్పేసచ్చా? లేని బిడ్డ మీద నా బాసాన ఆశలు పెంచుకుంటాడు. నా బాని మోసం చేద్దాననిపించింది. నోరు జారి నిజం చెప్పేస్తే నీ చేతులతో నువ్వే నీ కాపురాన్ని తగలబెట్టుకున్నట్టుగా అవుతుంది. చూడు, నిన్ను మీ ఆయన్ని ఏదో ఒక విధంగా ఒకటి చేసి నిన్ను నెల తప్పేలా చేసే బాధ్యత నాది. అందుకని నీ కాపురానికి గొయ్యి తవ్వుకోకుండా నోరు మూసుకొని ఉండు, అర్థమైందా?